మరొక వివాదాస్పదమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కోఎంట్ ఎడ్యుటెక్, ఈ పేరు మీరు వినే ఉంటారు. కోఎంట్ ఎడ్యుటెక్ అయితే సిబిఎస్ఈకి సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్ చేపట్టిందో ఆ తప్పిదాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్న తరుణంలో రివాల్యుయేషన్ ప్రకటించింది. రివాల్యుయేషన్కి కొన్ని లక్షల మంది, సుమారుగా 18 లక్షల మంది వరకు విద్యార్థులు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాస్తే, +2 ఎగ్జామ్స్ రాస్తే, దాంట్లో 16 లక్షల మంది విద్యార్థులకు పైచిలకు రివాల్యుయేషన్ కోసం అప్లై చేసుకున్నారు. అంటే కోఎంట్ ఎడ్యుటెక్ అనేటువంటి సంస్థ ఎంతటి తప్పిదానికి పాల్పడిందో అర్థమవుతోంది. అయితే పేపర్ ఎవాల్యుయేషన్కి సంబంధించి చేపట్టినటువంటి ఆ సంస్థ తప్పిదాలు బయటపడిన తర్వాత కూడా మళ్ళీ సిబిఎస్ఈ ఈ పేపర్ రివాల్యుయేషన్ ప్రక్రియని మళ్ళీ కోఎంట్కి అప్పగించింది. కోఎంట్ సంస్థ నిర్వాహకంతో సుమారుగా 18 లక్షల మంది విద్యార్థులకి ఇప్పుడు నష్టం వాటిల్లింది. వారంతా రోడ్డున పడ్డారు. ఇక సిబిఎస్ఈ ఆన్సర్ షీట్స్ని ఓఎస్ఎం విధానంలో నిబంధనలకి విరుద్ధంగా ఫోన్లో ఫోటోలు తీసింది కోఎంట్ సిబ్బంది. మీరు విజువల్లో చూడొచ్చు. ఇది హైదరాబాద్లోని కోఎంట్ ఎడ్యుటెక్ అనేటువంటి ఆ సంస్థ హెడ్ ఆఫీస్ ఇది. సో కేవలం ఒక చిన్న భవనంలో ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తున్నారు. ఆ కార్టన్ బాక్సులో ఏమో తెలియదు, ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే ఆ కార్టన్ బాక్సుల్ని అలా ఒక ఆటోలో పెట్టి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి తరలిస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ని ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా ఆర్టీవీ కెమెరా రికార్డ్ చేసిన దృశ్యాలు. సో ఆ విజువల్స్ మనం చూస్తే ఆటోలో నుంచి సెక్యూరిటీ లేకుండా, ఎటువంటి బందోబస్తు లేకుండా ఆ ఆన్సర్ షీట్స్ని ఆ కాటన్ డబ్బాలో పెట్టి తరలిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. సో ఇక్కడ పలుమార్లు ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది. ఆ అధికారులతో కోఎంట్ ఎడ్యుటెక్ సంబంధించినటువంటి సంస్థ నిర్వాహకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. బట్ నో రెస్పాన్స్ అట్ ఆల్. ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తి వాడే విఎస్ఎన్ రాజు. హీఈస్ ద స్టూడెంట్ కిల్లర్. ఇంతమంది విద్యార్థుల మరణానికి, ఇంతమంది విద్యార్థులు రోడ్డు పడడానికి కారణమైన వ్యక్తి ఆ విఎస్ఎన్ రాజు. ఆ క్రిమినల్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ ఇండియా ఆయనే. ఇది గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించిందో పోలీసులు ప్రకటించిందో కాదు, పబ్లిక్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనేది. అయితే ఫోన్లో స్కాన్ చేయడంతో విద్యార్థుల మార్కుల్లో భారీ తేడా కూడా వచ్చింది. కోఎంట్ నిర్లక్ష్యంతో 20 మంది విద్యార్థుల సుమారుగా ఆన్సర్ షీట్లు తారుమారైపోయాయి. కోఎంట్ సంస్థకి రీకాంట్రాక్ట్, అంటే ఈ రివాల్యుయేషన్ తప్పిదానికి పాల్పడినటువంటి ఆ సంస్థకి మళ్ళీ రివాల్యుయేషన్కి సంబంధించినటువంటి ఆ కాంట్రాక్ట్ని కూడా కంటిన్యూ చేయమని చెప్పడం సిబిఎస్ఈ ఇప్పుడు సమర్థించుకుంటోంది. సిబిఎస్ఈ చెప్తున్న మాట ఏంటంటే కేవలం ఇంత పేపర్ కరెక్షన్ జరిగితే తక్కువ సంఖ్యలో మాత్రమే ఈ తప్పిదాలు బయటపడ్డాయని చెప్పి సిబిఎస్ఈ అంటోంది. 30,000 సుమారుగా 40 కోట్ల పేజీలని స్కాన్ చేస్తే దాంట్లో 30,000 పేజీల్లో మాత్రమే తప్పిదాలు ఉన్నాయి. దాంట్లో 10,000 పేజీల్లో మాత్రమే విద్యార్థుల యొక్క రికగ్నైజ్ చేయలేకపోయామనేది అంటే సిబిఎస్ఈ చెప్తున్న మాట. మేము సూపర్విజన్ చేస్తాం. సిబిఎస్ఈ సూపర్విజన్లో ఇంకొక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఐటీ నిపుణుల సూపర్విజన్లోనే ఈ రివాల్యుయేషన్ ఉంటుంది అని చెప్తూనే మళ్ళీ కోఎంట్కి అప్పగించింది ఇటు సిబిఎస్ఈ సంస్థ. సో సిబిఎస్ఈ ఇప్పుడు మళ్ళీ కోఎంట్కి అప్పగించడాన్ని పెద్ద చర్చకు దారితీస్తోంది. సో కొన్ని టెక్నికల్ అంశాలను, ఇండస్ట్రియల్ స్కానింగ్ కాకుండా ఫోటోలు తీయడాలు, ఇంకా రకరకాల విషయాల్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు చేసిన తప్పిదాలు మొత్తాన్ని కూడా బయటికి వస్తున్న వేదాంత్ శ్రీవాస్తవ్, సార్థక్ లాంటి విద్యార్థులు ఫైట్ చేస్తున్నా, ఎంతోమంది దీనిపై మాట్లాడుతున్నా, ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు రెస్పాన్స్ అవుతూ ఉన్నా. నిన్న హైదరాబాద్ కోఎంట్ ఎడ్యుటెక్ హెడ్ ఆఫీస్ పైన కూడా ఎన్ఓసీఐ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి, ధర్నా నిర్వహించాయి. ఆ కార్యాలయం ముట్టడికి అనౌన్స్ చేశాయి. పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకు రియాక్ట్ అవుతున్నారు. అయినా కూడా నో రెస్పాన్స్ అట్ ఆల్. హెచ్ఆర్డీ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలన్న కాక్రోచ్ జనతా పార్టీ కూడా జంతర్ మంతర్ వేదికగా అక్కడ ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమం వ్యక్తం చేసింది. సో హెచ్ఆర్డీ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ మళ్ళీ ఆయన సిబిఎస్ఈ చేత ఈ రివాల్యుయేషన్ ప్రక్రియను కూడా కోఎంట్కి అప్పగించడం కొంత ఆందోళన గురి చేస్తోంది. సో పలుమార్లు కోఎంట్ ఎడ్యుటెక్ సంబంధించిన కార్యాలయానికి ఆర్టీవీ కూడా వెళ్ళింది. ఆర్టీవీ నేను స్వయంగా వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు కొంత ఆందోళన గురి చేసింది. ఒక చిన్న కార్యాలయం, ఏమాత్రం కూడా సామర్థ్యం లేనటువంటి ఒక చిన్న కార్యాలయం, డేటాకి సెక్యూరిటీ ఉండదు, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్కి సెక్యూరిటీ ఉండదు. అంటే వీళ్ళు ఎంత రెక్లెస్గా ఉన్నారనేది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఒక చిన్న కార్యాలయం చుట్టూ రెసిడెన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో నుంచి ఒక ఆటోలో ఆ పేపర్లని, ఆ కాటన్ బాక్సులను తరలిస్తున్నప్పుడు అర్థమవుతోంది వాళ్ళ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందనేది. వీళ్ళకి ఏమాత్రం సామర్థ్యం లేదు. ఆ రోజు తెలంగాణలోని గ్లోబల్ అనే పేరుతో ఇక్కడ చలామణి అయిన రోజున 2019లో 29 మంది విద్యార్థుల బలమరణానికి కారణమైంది ఇక్కడ ఈ స్టూడెంట్ కిల్లరే. ఆ తర్వాత సిబిఎస్ఈకి వెళ్ళి
అక్కడ కూడా ఇదే స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన చీఫ్ అభిజిత్ దీప్కే చెప్తున్నట్టుగా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే సిబిఎస్ఈకి సంబంధించిన కరెక్షన్స్ తప్పిదాల కారణంగా 5 విద్యార్థులు ఆల్రెడీ బలవన్మరణానికి పాల్పడ్డారు అనే మాట ఆయన మాట్లాడుకొచ్చారు. అంటే మళ్ళీ ఈ స్టూడెంట్ కిల్లర్ మళ్ళీ సామాన్య విద్యార్థుల యొక్క మరణానికి కారణమవుతున్నాడు. చదువుకొని మంచి ఉన్నత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నటువంటి విద్యార్థుల మరణానికి డైరెక్ట్ భూమి మీదకి వచ్చిందే ఒక ఎముళ్లాగా మారిపోయి విద్యార్థుల ప్రాణాలు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఉన్నాడు. అందుకే ఈ వరుస సంఘటనలు జరుగుతున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా, కనీసం భయం భక్తి ఏమీ లేకుండా, మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. అటు సిబిఎస్ఈ కూడా రియాక్ట్ అవ్వడం లేదు. సో దీనిపై మా ప్రతినిధి మరో సిద్ధంగా ఉన్నారు. మరో సిబిఎస్ఈ మళ్ళీ రివాల్యుయేషన్ ప్రక్రియని కోఎం ట్రెడ్యూటెక్కే అప్పగించింది. పూర్తిస్థాయి బాధ్యతల్ని వాళ్ళు కోఎం ట్రెడ్యూటెక్కి మళ్ళీ అప్పగించడం ఎలా చూడాలి? ఆల్రెడీ తప్పిదానికి కారణమైనటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోకపోగా మళ్ళీ సేమ్ వ్యక్తికి ఇది అనౌన్స్ చేయడం ఎలా చూడాలి? రీవాల్యుయేషన్ సంబంధించి లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చిలకట మారుతున్నటువంటి సంస్థకి తిరిగి రీవాల్యుయేషన్ అప్పచెప్పడం అనేటువంటి ఆందోళన ఉంది ప్రస్తుతం. దీనిపైన ఆల్రెడీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలనేటువంటి ఆందోళన వస్తా ఉంటే ఒకవైపు మళ్ళీ అదే కోఎంపీ సంస్థకు మళ్ళీ రీవాల్యుయేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అప్పచెప్పడం అనేటువంటిది కాస్త ఆందోళనే. అంటే వాళ్ళు చేసిన తప్పిదాలను వాళ్ళు సరి చేసుకునేటువంటి అవకాశం కల్పించడానికి దాంట్లో భాగంగా మళ్ళీ రీవాల్యుయేషన్ ఇస్తా ఉన్నారా, లేదు అంటే వాళ్ళని నమ్మి ఏమైనా పర్వాలేదు అనేటువంటిది. ఇక్కడ ఆల్రెడీ ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి విషయంలో గ్లోబరీనా పేరిట వాళ్ళు చేసినటువంటి పరిస్థితితో విద్యార్థులు జరిపిన ఘటన ఇప్పుడు లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్. మరి సిబిఎస్ఈ ఆన్సర్ షీట్ సంబంధించి ఓఎస్ఎం సంబంధించినటువంటి విధానంలో మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పడానికి గల రీజన్ ఏంటి? జనరల్ గా ఓఎస్ఎం విధానం ఎట్లా ఉంటుంది, ఆన్లైన్ సంబంధించినటువంటి విధానం కాకుండా సెల్ ఫోన్ తో ఫోటో తీశారు అనేటువంటిది ఇద్దరు విద్యార్థులు ఐడెంటిఫై చేయడం, దాన్ని రీసెర్చ్ చేయడం, ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసినటువంటి అట్లాంటి సంస్థ పైన మళ్ళీ నమ్మినటువంటి పరిస్థితి. ఇంతవరకు ఈ ఘటన పైన ఈ కోఎంట్ సంస్థ వివరణ ఇవ్వలేదు, పత్రికా ప్రకటన చేయలేదు, మీడియా ముందుకు రాలేదు, కనీసం దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంత ఆందోళన దేశవ్యాప్తంగా కొనసాగుతుంటే మళ్ళీ వారికే రీవాల్యుయేషన్ అప్పచెప్పడం అనేటువంటి దానిపైన కాస్త ఆందోళన కొనసాగుతుంది. ఈ కోఎంట్ ఎడ్యుటెక్ సంస్థకే ఇవ్వడం పైన నిజంగానే దీనిపైన సమాధానం చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఆర్టీవీ రీచ్ అయింది, అక్కడ వాళ్ళను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసింది. మన నెంబర్లు, మన మొబైల్ నెంబర్లు వాళ్ళు తీసుకున్నారు, మన డీటెయిల్స్ వాళ్ళు తీసుకున్నారు, కానీ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం లేదు. విఎస్ఎన్ రాజు ఎవరైతే ఉన్నారో అందుబాటులోకి వస్తారు, 2 రోజుల్లో ఆర్టీవీతో మాట్లాడతారు, వివరణ ఇస్తారు, ఖచ్చితంగా మీ ముందుకు వస్తాం, భయపడము అనేటువంటి చెప్పినటువంటి సంస్థ ప్రతినిధులు అక్కడ డైరెక్ట్ కెమెరా ముందు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇంతవరకు రెస్పాన్స్ లేదు. విఎస్ఎన్ రాజు నెంబర్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. ఢిల్లీలో ఉన్నారని చెప్తా ఉన్నారు, కొంతమంది విదేశాల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ రకంగా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద ఆందోళన కొనసాగుతుంటే ఇక్కడే మధురా నగర్ లో, హైదరాబాద్ లోనే ఉన్నటువంటి ఈ ఆఫీస్ లో సరైన రెస్పాన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి లేరు. అక్కడ నుంచి నిజంగానే ఆటోలో తరలిస్తున్నటువంటి కాటన్ డబ్బాలు కానీ అక్కడ నుంచి సమాచారం వెళ్తుంది. అసలు ఏం చేస్తా ఉన్నారు, ఎవరు ఉన్నారంటే మిగతా వాళ్ళని అలో చేయట్లేదు, పోయిన వారికి సమాధానం చెప్పట్లేదు, దీనిపైన దృష్టి పెట్టట్లేదు. జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ పైన కొన్ని పార్టీలు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు, కానీ ఫలితం లేకుండా పోతా ఉంది. మళ్ళీ రీవాల్యుయేషన్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది కాస్త ఆందోళన కొనసాగుతా ఉంది. ఈ స్థాయిలో చర్చ జరుగుతున్నా మళ్ళీ సిబిఎస్ఈ అటు కోఎం ఎడ్యుటెక్ ఇవ్వడం ఎలా చూడాలి? అంటే వాళ్ళ కోసమే రూల్స్ చేంజ్ చేశారనే చర్చ కూడా ఉంది. వాళ్లకు ఇటు తెలంగాణలోకి సంబంధించి ఆ రోజు కూడా గ్లోబరీనా సంస్థకు టెండర్ రావడం కోసం చాలా తక్కువ మొత్తంలో కొటేషన్ వేసి దక్కించుకున్నట్టుగానే అక్కడ సిబిఎస్ఈ దగ్గర కూడా చాలా తక్కువగా, అంటే టీసీఎస్ అండ్ ఇటు కోఎడ్యుటెక్ అండ్ ర్యాంక్ గురు ఈ 3 కూడా పోటీ పడ్డాయి. దీంట్లో గ్లోబరీనా కోఎంటుకు దక్కినానికి కారణం తక్కువ మొత్తంలో కొటేషన్ వేయడం. సో ఆ తక్కువ మొత్తంలో కొటేషన్ వేసేంత మాత్రాన కరెక్ట్గా ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రక్రియ జరగలేదు, ఆన్సర్ షీట్స్ తారుమారైపోయాయి, కరెక్షన్ కరెక్ట్గా జరగలేదు, అన్ని తప్పిదాలు జరుగుతున్నా మళ్ళీ దాన్ని కేటాయించడం అంటే నిజంగానే పబ్లిక్లో ఉన్న అనుమానాలు నిజమేనా అనుకోవాలా? లాబియింగ్ జరిగిందా? విఎస్ఎన్ రాజు అటు ప్రభుత్వాన్ని, ప్రభుత్వం దగ్గర మంత్రుల్ని, అధికారుల్ని దగ్గర పెట్టుకొని ఇవన్నీ తతంగా నడిపిస్తున్నాడు అనుకోవాలా? సాధారణంగా ఆరోపణలు వచ్చినటువంటి సంస్థకు ఇట్లాంటి టెండర్లు అప్పచెప్పడానికి లేదు.